సో, మనం చాలా సార్లు విని ఉంటాము. నైట్ ద చెట్ల కింద పండుకోవద్దు, దెయ్యాలొస్తాయి అని. అయితే దాని యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమనేది మనం తెలుసుకుందాం. సో, మనకి ఫోటోసింథసిస్ అనే ఒక రియాక్షన్ అయితది చెట్లలో. ఓకే. సో, అప్పుడు ఏమైతదంటే చెట్లు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని పీల్చుకొని ఆక్సిజన్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఇది ఎప్పుడైతది ఇది? డే టైమ్‌లో. సో, దానికే డే టైమ్‌లో చెట్ల కింద ఉండడం అనేది మంచిది అంటారు. ఎందుకు అంటే ట్రీస్ అనేవి ఫ్రెష్‌గా ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఆ ఆక్సిజన్ అనేది మన బాడీకి చాలా మంచిది. అండ్ మొత్తం యూనివర్స్‌లో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడన్నా వస్తదంటే అది చెట్ల నుంచే వస్తది. కాబట్టి డే టైమ్‌లో చెట్ల కింద ఉండడం, లేదా కొంతమందికి పండుకునే అలవాటు గూడా ఉంది. చాలా ఊర్లలో నేను జూస్తా. సో, మధ్యాహ్నం టైం అట్లా ఒక 1, 2 అవర్స్ రిలాక్స్ జేస్తారు చెట్ల కింద. సో, అది హెల్త్‌కి చాలా మంచిది. అట్లనే నైట్ టైమ్‌లో ఏమైతది అంటే, కా చెట్లకి కార్బన్ డయాక్సైడ్ అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఫోటోసింథసిస్ ఆగిపోతది. సో, ఫోటోసింథసిస్ ఆగిపోయినప్పుడు ఏమైతది అంటే, చెట్లు ఎక్స్‌ట్రా కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉంటదో దాన్ని రిలీజ్ చేసేస్తది గాలిలో. అయితే మనకు ఆక్సిజన్ బాడీకి ఎంత మంచిదో, దానికి అపోజిట్ కార్బన్ డయాక్సైడ్ అంత మంచిది గాదు. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆక్సిజన్ ఏమో ఇష్టం, కార్బన్ డయాక్సైడ్ ఏమో కష్టం. ఓకే. సో, మనకి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఎంత తక్కువ పీల్చుకుంటే అంత మంచిది. గానీ నైట్ టైమ్‌లో ఏమవుతుంది? చెట్లు మొత్తం కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేసేస్తాయి. ఆక్సిజన్ సప్లై అనేది తక్కువైపోతది లేదా ఆల్మోస్ట్ నిల్. సో, ఎప్పుడైతే మనం చెట్ల కింద ఉంటామో, లేదా చెట్ల కింద పండుకుంటామో నైట్ టైమ్‌లో, ఈ కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అది హ్యూమన్ బాడీకి మంచిది కాదు. సో, దానికోసమే చెట్ల కింద నైట్ టైమ్‌లో ఎళ్ళొద్దు, కూర్చోవద్దు, పండుకోవద్దు అనే రీజన్ అనేది అది. సో, నెక్స్ట్ టైమ్ ఎవరన్నా చెప్పినప్పుడు ఇది దెలుసుకోండి. ఇది యాక్చువల్‌గా సైన్స్. సో, దాన్ని పెద్దవాళ్ళు ఏం జేయాలా? సో, అందరికీ సైన్స్ ఎక్స్‌ప్లెయిన్ జేయలేము ఆ టైంలో. ఎందుకంటే ఎడ్యుకేషన్ గూడా చాలా తక్కువుండే గాబట్టి, ఒక భయాన్ని క్రియేట్ జేసి, మనుషులని ఆ ఒక కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకునే దాని దగ్గర నుంచి కాపాడవలసిన ఒక మెథడ్ అంతే. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నైట్ టైమ్‌లో చెట్ల కింద ఉండరాదు. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తది చెట్లు. అది మనకి మంచిది కాదు. సో, గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ అంటే బాడీకి ఇష్టం. కార్బన్ డయాక్సైడ్ అంటే బాడీకి కష్టం. కాబట్టి డే టైమ్‌లో చెట్ల కింద ఉండండి. టైమ్ స్పెండ్ చేయండి. అది చాలా మంచి హెల్త్‌కి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తది. అదే నైట్ టైమ్‌లో మాత్రం చెట్ల నుంచి దూరంగా ఉండండి. ఓకే. థాంక్ యూ.